సీతమ్మ జాడ తెలుసుకొనడానికై హనుమంతుడు లంక వైపు ప్రయాణము చేయు సందర్భమున మహేంద్రగిరిపై నుండి అతడు ఏ విధముగా బయలుదేరాడో మొల్ల ఈ పద్యంలో ఇలా వివరిస్తుంది. మొగము బిగించి పాదముల మొత్తముగా నటను దిద్రొక్కి, మొగము బిగించి పాదముల మొత్తముగా నటను దిద్రొక్కి, నీటుగా మొగమెత్తి భీకర కఠోర రవంబున వాకి, బాహులత్య గణిత లీలమాచి వలయంబుగ వాలము త్రిప్పి వ్రేగునం, నగము సగంబు కృంగ కపినాథుడు నింగిదాటే, హనుమంతుడు మొగం బిగించాడు, పాదాలను తొక్కి పెట్టాడు, మొగమిత్తి గట్టిగా శబ్దం చేశాడు, చేతుల్ని లెక్కించలేనంత రీతిలో ఊపి అనగా బాహులెత్తే గణిత లీలమాచి వలయాకారంలో తోకను తిప్పాడు. ఆ పర్వతం సగం కృంగగా నింగికి రివ్వున ఎగిరాడు.